శ్రీ మహాగణాధిపతి నమః. వైశాఖ పురాణము 2వ అధ్యాయము. వైశాఖ మాసమున చేయవలసిన పనులు, వివిధ దానములు, వాణి ఫలితములు. నారద మహర్షి అంబరీష మహారాజుతో మరలా ఇట్లనెను. అంబరీష మహారాజా వినుము. విష్ణు ప్రీతికరమగుటచే మాధవ మాసమైన వైశాఖమునందురు. వైశాఖ మాసమునతో సమానమైన మాసము లేదు. కృతయుగమంతటికి ఉత్తమమైన యుగము లేదు. వేద సమానమైన శాస్త్రము లేదు. గంగా జలమునకు సాటియగు తీర్థజలము లేదు. జలదానములతో సమానమైన దానము లేదు. భార్య సుఖముతో సమానమైన సుఖము లేదు. వ్యవసాయము చేయుట వలన వచ్చు ధనమునకు సాటి అయిన ధనము లేదు. జీవించుట వలన వచ్చు లాభమునకు సమానమైన లాభము లేదు. నిరాహారముగా చేసిన తపమును మించిన తపము లేదు. దానము చేయుట వల్ల వచ్చు సుఖమునకు సాటి అయిన సుఖము లేదు. దయా సమానమైన ధర్మము లేదు. కంటితో సమానమైన కాంతియు లేదు. భోజన తృప్తితో సమానమైన తృప్తి, వ్యవసాయంతో సమానమైన వ్యాపారము, ధర్మ సమమైన మిత్రుడు, సత్యమయమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానమగు అభివృద్ధి, శ్రీ మహావిష్ణు సముడైన రక్షకుడు, వైశాఖ సమమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు. శేషశాయయగు శ్రీ మహావిష్ణువునకు వైశాఖ మాసము మిక్కిలి ప్రీతికరమైన మాసము. ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగా గడిపిన వారు ధర్మహీనుడగుటయే కాదు, పశుపక్షాది జన్మలయందు అందుచున్నాడు. వైశాఖ మాస వ్రతమును పాటింపనివాడు చెరువులు త్రవ్వించుట, యజ్ఞయాగాదులు చేయుట మున్నగు వాటిని ఎన్ని దానధర్మములు చేసినను వైశాఖ మాస వ్రతమును పాటింపనిచో అవి అన్నీ వ్యర్థములగుతున్నవి. వైశాఖ వ్రతమును పాటించు వానికి మాధవార్పితములు గావించి భక్షించిన ఫలాదులకు కూడా ఆ శ్రీ మహావిష్ణువు సాయుధ్యము కలుగును. అధిక ధన వ్యయము చేయదగిన వ్రతములు ఎన్నో ఉన్నవి. అట్లే శరీరమునకు క్లేశము కలిగించు వ్రతములను ఎన్నో ఉన్నవి. ఆ వ్రతములన్నీ తాత్కాలిక ప్రయోజనములు కలిగించును, అంతేకాదు పునర్జన్మను కలిగించును, అనగా ముక్తినేయవు. కానీ వినయపూర్వకమైన వైశాఖ మాస ప్రాతకాల స్నానము జన్మను పోగొట్టును, అనగా ముక్తినిచ్చును. అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము, సర్వతీర్థములయందు స్నానము చేసిన వచ్చు పుణ్యము వైశాఖ మాసమున జలదానము చేసినంతటనే వచ్చును. జలదానము చేయునట్టి శక్తి లేకున్నచో అట్టి శక్తి గల మరి ఒకరిని ప్రబోధించినచో అట్టివానికి కూడా సర్వసంపదలు కలుగును, హితములను చేకూరును. దానములన్నింటినీ ఒకవైపును జలదానమును మరి ఒక వైపును ఉంచి తూచినచో జలదానమే గొప్పది అగును. బాటసారుల దప్పిక తీర్చుటకై మార్గమున చలివేంద్రమును ఏర్పరిచి జలదానము చేసినచో వాని కులములోని వారందరూ పుణ్యలోకముల నందుదురు. జలదానమును చేసిన వారు విష్ణులోకమును నందుదురు. చలివేంద్రము ఏర్పరచుటచే బాటసారులు, సర్వదేవతలు, పితృదేవతలు అందరూ కూడా సంతృప్తులు ప్రీతి నంది వరములనిత్తురు. ఇది నిస్సంశయముగా సత్యము సుమా. దప్పిక కలవారు నీటిని కోరును, ఎండలో బాధపడిన వారు నీడను కోరును, చెమట పట్టిన వారు విసురుకొనుటకు విసనకర్రను కోరును. కావున వైశాఖ మాసమున కుటుంబ సహితుడై బ్రాహ్మణునకు జలమును, నీరుగల చెంబును, గొడుగును, విసనకర్రను దానమీయవలెను. నీటితో నిండిన కుంభమును, ఉదకుంభమును దానమీయవలెను. ఇట్లు దానము చేయని వాడు
పక్షి అయి జన్మించును. చాతకం పక్షి భూస్పర్శం కల నీటిని తాగి చనిపోవును. కావున మబ్బు నుండే పడుచున్న నీటి బొట్లను కింద పడకుండా ఆకాశముననే తాగి ఉండును. ఆ నీరే వాటికి జీవనాధారమైన ఆహారమని కవులు వర్ణింతురు. దప్పిక కలవారికి చల్లని నీరు ఇచ్చి ఆదరించిన వారికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్య ఫలితము కలుగును. ఎండకు దప్పిన వానికి బ్రాహ్మణునకు విసనకర్రతో విసిరి ఆదరించిన వారు పక్షిరాజైన త్రిలోక సంచార లాభమును నందుదురు. అట్లు జలము నీయని వారు బహువిధములైన వాతరోగముల నుండి పీడితులగుదురు. ఎండకు దప్పుకొన్న వారికి విసురుకొనుటకు విసనకర్ర లేనిచో పైబట్ట ఉత్తరీయము వగైరాతో విసిరిన వారు పాప విముక్తుడై విష్ణు సాయుధ్యమును నందుదురు. పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకర్ర ఇచ్చినను సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకమునకు పోవుదురు. అలసటను వెంటనే పోగొట్టునట్టి విసనకర్ర నీయని వాడు నరకలోక బాధలను అనుసరించి భూలోకమున పాపాత్ముడై జన్మింతురు. గొడుగును దానము చేసినచో అధి భౌతిక, అధి దైవిక, అధి ఆత్మిక దుఃఖములు నశించును. విష్ణుప్రియమైన వైశాఖమున గొడుగు దానమియ్యని వాడు నిలువ నీడలేని వాడై పిచాచమై బాధపడును. వైశాఖ మాసమున పాదుకలను దానమిచ్చిన వాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరును. మరియు ఇహలోకమున బాధలు పొందడు. సర్వసుఖములను అనుభవింతురు. చెప్పులు లేక బాధపడు వారికి చెప్పులు లేవని అడిగిన వారికి చెప్పులను దానము చేసిన వాడు బహజన్మలో రాజగును. నిదాదారులకు బాటసారులకు ఉపయోగించున్నట్లుగా అలసట తీరునట్లుగా మండపమును మొన్నగు వాటిని నిర్మించిన వాని పుణ్య పరిమాణమును బ్రహ్మయును చెప్పజాలడు. మధ్యాహ్న కాలమున అతిథిగా వచ్చిన వానికి బ్రాహ్మణునికి ఆహారమిచ్చి ఆదరించినతో అనంత పుణ్యము కలుగును. అంబరీష మహారాజా, అన్నదానము వెంటనే తృప్తి కలిగించు దానములలో అత్యుత్తమమైనది. కావున అన్నదానముతో సమానమైన దానము లేదు. అలసి వచ్చిన బాటసారిని వినయ మధురముగా కుశలములడిగి ఆదరించిన వారి పుణ్యము అనంతము. ఆకలి గల వారికి భార్య, సంతానము, గృహము, వస్త్రము, అలంకారము మొండుగునవి ఇష్టము కావు, ఆవశ్యకములు కావు. అన్నము మాత్రము ఇష్టము, ఆవశ్యకము. కానీ ఆకలి తీరినచో ఇవన్నీ ఇష్టములు ఆవశ్యకములు అగును. అనగా అన్నము భార్య మొన్నగు వాటి కంటేను ముఖ్యమైనది, ప్రశస్తమైనది. ఇట్టి అన్నదానములు అన్ని దానముల కంటే ఉత్తమమైనదని భావము. కావున అన్ని దానములలో సమానమైన దానము ఇంతకు ముందేది లేదు, ముందు కాలమున కూడా ఉండబోదు. వైశాఖ మాసమున అలసిన బాటసారికి బ్రాహ్మణునికి జలదానము, ఛత్రదానము, వ్యజనదానము, పాదుకాదానము, అన్నదానము మొదలగు వానిని చేయని వారు పిచాచమై ఆహారం దొరకక తన మాంసమునే భక్షించునట్టి దురవస్థను పొందుదురు. కావున అన్నదానము మొన్నగు వాటిని యథాశక్తిగా చేయవలెను. రాజా, అన్నమును పెట్టినవాడు తల్లిదండ్రిని తన ఆదరణ మొన్నగు వారిచే మరపించును. కావున
సర్వోత్తమమైన దానమని మెచ్చుకుంటున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలం జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రము కన్నందులకు అన్నం పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు. కావున అన్నదానము చేసి జీవితమును నిలిపినవాడు తల్లి తండ్రుల కంటే నిర్యాజమైన ఉత్తమ బంధువు. నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతలే. కావున అన్నదాత సర్వతీర్థ దేవతా స్వరూపుడు, సర్వదేవతా స్వరూపుడు, సర్వధర్మస్వరూపుడు. అనగా అన్నదానము అన్ని తీర్థములు వారిలో స్నానము చేసిన పుణ్యము, సర్వదేవతలు వారిని పూజించిన ఫలితము, సర్వధర్మములు అన్నియు ధర్మములు ఆచరించిన ఫలము కలుగునని భావము. ఓం నమో భగవతే వాసుదేవాయ.